ఎప్పుడో 5 ఏళ్ల కిందట వాడుకొని వదిలేసిన నినాదమే వైసీపీకి జీవం పోస్తుందని జగన్ రెడ్డి నమ్ముతున్నట్టున్నారు. అందుకే ఆ నినాదమే తాజాగా తెర మీదకి తీసుకువచ్చారు. వైసీపీని 2019లో అధికార పీఠంపై కూర్చోబెట్టిన ప్రత్యేక హోదా నినాదమే మళ్లీ వైసీపీకి ప్రాణం పోస్తుందని విశ్వసిస్తున్నట్టు కనిపిస్తున్నారు జగన్. తాజాగా ఎమ్మెల్సీలతో సమావేశమైన జగన్ రెడ్డి ఎన్నికల్లో ఓటమిపై నిరుత్సాహపడవద్దని చెప్తూనే ప్రత్యేక హోదాపై మాట్లాడడం అందరినీ ఆశ్చర్యపరిచింది. వైసీపీ ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని ప్రజలను నమ్మించిన ప్రత్యేక హోదాను సాధించకపోగా ఆ నినాదాన్ని జపించడం వైసీపీ ఎప్పుడో మానేసింది. అయినా ఎమ్మెల్సీలతో జరిగిన సమావేశంలో ఈ అంశాన్ని జగన్ రెడ్డి తెరమీదికి తీసుకురావడంతో వారు అవాక్కయ్యారు. వైసీపీ అధికారంలో ఉన్న వాళ్ళు స్పెషల్ స్టేటస్ పై ఎన్నడూ నోరు మెదిపింది లేదు. 22 మంది ఎంపీలు ఉన్న పార్లమెంట్లో ఆందోళన చేపట్టింది లేదు. కానీ అధికారం కోల్పోగానే ప్రత్యేక హోదాపై మళ్లీ తమ రాజకీయాలను స్టార్ట్ చేశారు జగన్. ఎన్డీఏలో టీడీపీ కీలకంగా ఉందని, ఇప్పటికైనా ప్రత్యేక హోదా డిమాండ్ చేయాలని ఎమ్మెల్సీలతో జరిగిన సమావేశంలో జగన్ వ్యాఖ్యానించడం గమనార్హం. జగన్ ఈ అంశంపై మాట్లాడితే 5 ఏళ్లు వైసీపీ ఏం చేసిందన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. కానీ వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా జగన్ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు టీడీపీని ఇరకాటంలోకి నెట్టాలనుకున్నా వైసీపీనే వేలెత్తి చూపేలా ఉన్నాయని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మొత్తానికి జగన్ రెడ్డి మున్ముందు ఇదే అంశం ఎజెండాగా రాజకీయం చేయాలనుకుంటున్నట్లు స్పష్టమవుతుంది. స్పెషల్ స్టేటస్ విషయంలో వైసీపీపై జనాలు ఎప్పుడో నమ్మకం కోల్పోయారు. 5 ఏళ్ల తర్వాత ఇదే అంశంపై జగన్ రెడ్డి రాజకీయం స్టార్ట్ చేసినా ఆయనకు జనాల నుంచి మద్దతు లభించడం కష్టం. జగన్ ఈ అంశంపై మాట్లాడడం అవివేకమే తప్ప మరొకటి కాదని రాజకీయ పండితులు స్పష్టం చేస్తున్నారు. రెండవ పాపం చంద్రబాబుది కూడా అప్పుడే పండింది. కేంద్రంలో ఈ రకమైన పరిస్థితులు బహుశా ఎప్పుడు ఉండిండవేమో. ఈ రకంగా కేంద్రంలో 240 ఎంపీలు మాత్రమే వచ్చిన పరిస్థితులు, రాష్ట్రంలో ఏకంగా వీళ్ళకు కూడా ఈ మాదిరిగా మంచి నెంబర్లు వచ్చిన పరిస్థితులు, ఎన్డీఏలో మళ్ళీ చక్రం తిప్పుతా ఉన్న పరిస్థితులు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదాను అడక్కపోవడం చంద్రబాబు చేసిన మరో పాపానికి కూడా మరో నాంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదా మనం అడిగి తెచ్చుకోలేకపోతే రాష్ట్రంలో ఏ ఒక్క యువకుడు కూడా క్షమించడు చంద్రబాబు నాయుడు. మనం కొంచెం ఈ పాపాలు పండేదాకా మనం గట్టిగా దీన్ని నిలబడగలిగితే, ముందుకు తీసుకొని పోగలిగితే ఈ పోరాటాన్ని ఆటోమేటిక్గా శిశుపాలని 100 పాపాలు ఫాస్ట్గా ఎరోడ్ అయిపోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోమని కోరుతాం. ఇక జగన్ మాట్లాడుతూ అసెంబ్లీలో మనకు బలం లేదని, మాట్లాడేందుకు పెద్దగా సమయం రాదని, అందులో మండలిలోనే గట్టిగా పోరాడాలని ఎమ్మెల్యేలకు సూచించారు. మండలిలో వైసీపీకే మెజారిటీ ఉంది. 38 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. మొత్తం 58 మంది సభ్యులు. టీడీపీతో పాటు స్వతంత్రులు 14 మంది ఉన్నారు. 6 సీట్లు ఖాళీగా ఉన్నాయి. 17వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉన్నందున ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు. ప్రభుత్వంపై పోరాడేందుకు ఏ చిన్న అవకాశాన్ని వదలవద్దని సూచించారు. పథకాలకు సంబంధించిన డబ్బులను ఇంకా విడుదల చేయలేదని, మండలిలో ప్రధానంగా వీటిపై పోరాడాలన్నారు. అసెంబ్లీలో పాస్ అయి వచ్చే బిల్లులను కూడా ఆమోదించవద్దని ఆయన సూచించినట్లుగా తెలుస్తుంది. ఈ సమావేశంలోనూ జగన్ తన ఓటమిని అంగీకరించడం లేదు. ఈవీఎంలపై దేశవ్యాప్త చర్చ జరగాల్సి ఉందని చెప్పుకొచ్చారు. మనకు 40% ఓట్లున్నాయని, తాను రాష్ట్ర వ్యాప్త పర్యటనకు వస్తానని జగన్ వారికి భరోసా ఇచ్చారు. ఎమ్మెల్సీలలో సగం మంది జగన్ తో సమావేశానికి రాలేదు. వివిధ కారణాలతో వాళ్ళు డుమ్మా కొట్టినట్లుగా తెలుస్తుంది. ఎన్నికల ఫలితాలను చూసి నిబ్బరాన్ని కోల్పోవద్దని పార్టీ ఎమ్మెల్సీలకు ధైర్యం చెప్పారు వైఎస్ జగన్. వైసీపీ 5 ఏళ్ల పాలనలో గత చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా మేనిఫెస్టోలో చెప్పినట్లుగా 99% వాగ్దానాలను అమలు చేశామని గుర్తు చేశారు. తన క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్సీలతో భేటీ అయిన జగన్ ఫలితాల సరళి, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. విద్య, వైద్యం, వ్యవసాయం, సామాజిక న్యాయం, మహిళా సాదరికత, సుపరిపాలన విషయంలో ఎప్పుడూ జరగని చూడని సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. ప్రజల మన్ననాలను పొందిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాం కానీ ఎన్నికల్లో ఏమైందో తెలియదన్నారు జగన్. 5 ఏళ్ల తర్వాత మళ్లీ మనదే అధికారమని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో భాగస్వామ్యమైన చంద్రబాబు రాష్ట్రానికి ప్రత్యేక హోదా అడగకపోవడం ఆయన పాపం పండింది అనడానికి నిదర్శనమన్నారు జగన్. అయితే ప్రస్తుత ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన జగన్ మళ్లీ పాత డిమాండ్ను రాజకీయంగా తెరపైకి తీసుకురావడం నవ్వు తెప్పిస్తుంది. చట్టసభలో మీ సభే అన్నిటికన్నా ముఖ్యమైన సభ అవుతుంది. ఓటు వేయలేదు అన్న ఒకే ఒక కారణంతో మనుషుల్ని కొడతా ఉన్న పరిస్థితుల్లో, మనుషుల్ని అవమానిస్తూ ఉన్న పరిస్థితుల్లో, మనుషుల్నే బలవంతంగా ఆస్తి నష్టం చేస్తూ ఉన్న పరిస్థితుల్లో ఇక ప్రతిపక్షం ఉన్నది ఒకటే ఒక పార్టీ, ఆ పార్టీకి అవకాశం ఇవ్వాలా అన్న
కనీస నైతిక విలువలు వాళ్ళు పాటిస్తారన్న నమ్మకం నాకైతే లేదు. కాబట్టి మీరు చేయాల్సిన పాత్ర గొప్పది, చాలా ఉంది అన్నది మాత్రం గుర్తుపెట్టుకోండి. రాబోయే రోజుల్లో యాక్టివిటీ లెవెల్స్ అనేది ఆటోమేటిక్లీ పెరుగుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలందరినీ ఎవరినైతే వాళ్ళు ఇబ్బందులు పెట్టారో ఖచ్చితంగా వాళ్ళందరికీ మనోధైర్యం ఇస్తూ వాళ్ళ గ్రామాలకు వెళ్ళి వాళ్ళకు తోడుగా ఉండే కార్యక్రమాలు చేసే కార్యక్రమాలు జరుగుతాయి. రాబోయే రోజుల్లో ఇంకా టైం గడిచే కొద్దీ ప్రజల్లోకి వెళ్ళే కార్యక్రమాలు ఇంకా ముమ్మరం అవుతూ పోతాయి. చివరికి ప్రజల్లోనే ఉంటాం. ప్రజలతో కలిసి పోరాడే కార్యక్రమం వేగంగా టైం గడిచే కొద్దీ మనము వేగంగా అడుగులు ముందుకు వేస్తాం. ఒకటి మీ అందరికీ చెప్తా ఉన్నా, ఏకంగా 14 నెలలు పాదయాత్రలు చేశాం. ఆ వయసు ఈ రోజుటికి నాకుంది, ఆ సత్తువ ఈ రోజుటికి నాకుంది. కాబట్టి మీరు మాత్రం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి, ఆ టైం వచ్చేదాకా మీ పాత్ర చాలా కీలకం. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకొని మీ అందరితో కూడా సవినయంగా వేడుకుంటా ఉన్నాను.